అందరికీ నమస్కారం. చాలామంది చదువుతారు. చాలా బాగా చదువుతారు. ఎంత బాగా అంటే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ టైంలో కనీసం ఒక 2, 3 గంటలైనా సరే ఆడుకోవడానికి, ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేటాయిస్తే, వీళ్ళు అసలు ఆ టైంని గూడా కేటాయించకుండా రోజులో ఒక 10 గంటలు గూడా చదువుతారు. కానీ ఒక 2 వారాల తర్వాత వాళ్ళు ఏం గుర్తుపెట్టుకున్నారనేది మళ్ళీ వాళ్ళని ఒకసారి రీకలెక్ట్ చేయమని ఒక పేపర్ ఇచ్చామంటే మాత్రం చాలా మంది రాయలేకపోతారు. అందులో కొన్ని చాలా కారణాలు ఉండొచ్చు. సో, దాన్ని పాసివ్ లెర్నింగ్ అంటారు. అంటే వాళ్ళు బుక్ ముందర ఉన్నారు. కానీ దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే దాది యాక్టివ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటాం. సో, ఈ వీడియోలో నేను యాక్టివ్ లెర్నింగ్ ప్రాసెస్ అవ్వడానికి, మనం నేర్చుకున్నది ఎక్కువ భాగం గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తే మనకు అది జరుగుతుంది అనేది ఒక శాస్త్రవేత్త తన పరిశోధనలో తెలియజేసినటువంటి వివరాలను నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్జర్ డేల్ అనే శాస్త్రవేత్త ఒక పరిశోధనలు చేసి ఆయన పరిశోధన ఫలితాలను మనకు ఈ విధంగా అందించడం జరిగింది. ఒక కోన్ రూపంలో వాటిని చూపించారనమాట. సో, దీని ప్రకారం ఏం చెప్తున్నారంటే ఆయన, మనము చదివే దాని నుంచి మనము గుర్తుపెట్టుకోగలిగేది 10% మాత్రమే. అలాగే మనం ఏదైతే వింటామో, ఒక క్లాస్ రూమ్‌లో ఒక టీచర్ చెప్పేటువంటి పాఠం కావచ్చు. సో, ఏదైతే వింటామో దాని ద్వారా మనం గుర్తుపెట్టుకోగలిగేది 20% మాత్రమే. అలాగే మనం ఏదైతే చూస్తామో దాని ద్వారా, అంటే ఏదైనా ఒక ఈవెంట్, ఒక సన్నివేశం జరుగుతున్నప్పుడు మనం దాన్ని చూస్తాం కదా కంటితో. సో, కంటి ద్వారా మనం చూసే దాని నుంచి మనం 30% మాత్రం మనము గుర్తుపెట్టుకోగలం. ఇదంతా వచ్చేసి మనకు ఒక 2 వారాల తర్వాత మనం ఎంత గుర్తుపెట్టుకోగలం అనేటువంటి పరిశోధనలు చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ అన్నమాట ఇవి. అలాగే చూడడము మరియు వినడము. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ మనము సినిమాలు చూస్తుంటాం కామన్‌గా. కొన్ని ఎగ్జిబిషన్ వెళ్ళి అక్కడ కొన్ని డెమాన్‌స్ట్రేషన్స్ అవి చూస్తూ ఉంటాం. సో, వాటి ద్వారా మనము 2 వారాల తర్వాత కూడా 50% అక్కడ జరిగిన సన్నివేశాలన్నీ మనం గుర్తు తెచ్చుకోగలం. గుర్తుంటాయి. అలాగే మనం చెప్పితే, మనం ఏదైనా ఒక సన్నివేశాన్ని చూసి మనం నేర్చుకొని దాన్ని మనం చెప్తే మళ్ళీ వేరే వాళ్ళకు, అంటే లైక్ మనమే ఒక టీచర్ లాగా అయ్యి కొంతమందికి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అప్పుడు మనం 70% గుర్తుపెట్టుకోగలం ఆ టాపిక్ గురించి. అలాగే చెప్తూ చేస్తే ఇంకా ఒకవేళ అందులో ఏదైనా ప్రాక్టికల్ కాంపోనెంట్ ఉంటే ఆ ప్రాక్టికల్ అనేది మనం చేస్తే మనం చెప్తూ చేస్తే అది మనకు దాదాపు 90% దాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇది శాస్త్రవేత్త మనకు అందించినటువంటి ఫార్ములా అన్నమాట. సో, దీన్నే ఎడ్జర్ డేల్ యొక్క కోన్ ఆఫ్ లెర్నింగ్ అంటారు. సో, ఇందులో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ చివరి 2 అంశాలు కూడా యాక్టివ్ లెర్నింగ్ అన్నమాట. సో, ఈ 2 మనం చేసినట్లయితే అప్పుడు మనం దాన్ని యాక్టివ్ లెర్నింగ్ అంటాం. అంటే మనం బాగా గుర్తుండిపోతుంది. మనం నేర్చుకోవడం అనే ప్రాసెస్‌ని కరెక్ట్‌గా చేసినట్లని అర్థం. ఇవన్నీ కూడా పాసివ్ లెర్నింగ్. ఇవి మనకు గుర్తు తక్కువగా ఉండడానికి దోహదం చేస్తాయి. సో, ఇది మీరు ఇక మీదట మీరు నేర్చుకునేటువంటి ప్రతి సబ్జెక్ట్‌ని ఏదైనా సరే, సో, ఈ యాక్టివ్ లెర్నింగ్ పార్ట్‌లోకి వచ్చే విధంగా మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. దాన్ని మీ డైలీ లైఫ్‌లో అన్వయించుకోండి. సో దట్ మీకు 90% కాకపోయినా కనీసం 70-80% అయినా సరే మీరు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే.